నమస్కారమండి. శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే కొత్త సంవత్సరం, కొత్త ప్రారంభం. ఆ రోజు దేవుడు ప్రపంచం సృష్టించాడు. ఉగాది రోజు తెలుగు వాళ్ళు పెండల కడనే లేచి మంగళ స్నానం చేసి కొత్త బట్టలు వేస్తారు. ఆ తరువాత అమ్మాయిలు ఇంటి ముందు రంగురంగుల అందమైన ముగ్గులు వేస్తారు. అదే సమయంలో అబ్బాయిలు ఇంటి ద్వారాలకు మామిడి ఆకుల తోరణాలు కడతారు. అంతలో అమ్మలు, బాబమ్మలు వంటగదిలో ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఉగాది పచ్చడి అంటే 6 రోజుల తయారు చేసిన ఒక పచ్చడి. ఆ పచ్చడిలో 6 రుచులున్నాయి. కారం, తీపి, ఉప్పన, వగరు, పులుపు మొదలైన ఉన్నాయి. ఆ 6 రుచులు మన జీవితంలో సుఖ దుఃఖాలను సూచిస్తుంది. ఈ ఉగాది పచ్చడి దేవుడికి ప్రసాదంగా అర్పిస్తాం. ఆ తరువాత అదే ఉగాది పచ్చడి మేం నైవేద్యంగా తింటాం. ఉగాది రోజు తెలుగు వాళ్ళు మందిరానికి వెళ్ళి అక్కడ విశేష పూజలు చేస్తారు. అక్కడ పురోహితుడు పంచాంగం చదివి వినిపిస్తాడు. ఉగాది రోజు తెలుగు వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమం కూడా చేస్తారు. వాళ్ళలో అమ్మాయిలు, అబ్బాయిలు, యువకులు, మహిళలు పాల్గొంటున్నారు. ఉగాది రోజు ఒక విశేష రోజు కూడా ఉంది. ఆ రోజు మేం శ్రీరాముడి వ్రతం ఇంకా నవరాత్రి, చైత్ర నవరాత్రి చేస్తాం. అంటే ఉగాది రోజు మేం శ్రీరాముడి పూజ చేస్తాం, సేవ చేస్తాం, ఇంకా భజనలు పాడుతాం. ఉగాది రోజు వాతావరణంలో ఆనందం ఉంది, సంతోషం ఉంది, ఇంకా ప్రేమ ఉంది. ఈ కొత్త సంవత్సరం అంటే కొత్త ఆరంభం, కొత్త కళ. ఆ రోజు మాకు విశేష ఒక చిన్న పని చేస్తాం. అంటే పూజ చేస్తాం, పచ్చడి తింటాం, ఇంకా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. అంటే మేము కొత్త సంవత్సరంతో కొత్త విశేషం చేస్తాం.